హావా దిస్ సాయి చరణ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మొగధీర సినిమా రిలీజ్ చరణ్ గారి బర్త్డే వల్ల ఈరోజు రిలీజ్ చేశారన్నమాట. మనము సంధ్య 70mm థియేటర్ దగ్గర ఉన్నాము. చూస్తున్నాం మనం మొత్తం ట్రాఫిక్ అయితే ఫుల్ అయితే జామ్ అయిందనమాట. అభిమానులు చాలామంది అంటే వేలల్లో తరలి అయితే వచ్చారనమాట. 70mm 35mmలో షోస్ అయితే నాన్ స్టాప్ అయితే వేస్తున్నారనమాట. మనం చూస్తున్నాం అసలు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అసలు మెగా అభిమానులతో నిండిపోయిందని అయితే మనమైతే చెప్పుకోవచ్చు. ఎలా అనిపిస్తుందండి? ఫకింగ్ అమేజింగ్. ఏం చెప్పాలి, ఇంకా రాజమౌళి సినిమా అది, రామ్ చరణ్ హీరో. అక్కడ ఏముంది, ఏ పాట అయినా అందరు వెళ్ళిపోయి డాన్స్ చేస్తున్నారు. సినిమా అంటే ఇట్లా చూడాలి. ఫస్ట్ 31 జూలై 2009 అప్పుడు ఎట్లా చూస్తాం అట్లా ఉండింది అసలు. అండ్ 4Kలో ఎలా అనిపించింది? ఇప్పుడు చాలా రోజుల తర్వాత చూసాం. రెజల్యూషన్ కొన్ని షార్ట్స్ అవుట్ ఆఫ్ ఫోకస్ ఉన్నాయి. అంటే ఆయన కేకే సెంధిల్ కూడా కొత్త కదా అప్పట్లో, సో పర్లేదు. బట్ సినిమాటోగ్రఫీ అది ఆఫ్ కోర్స్ అమేజింగ్. లైటింగ్ బ్యాక్ 3 అప్డేట్లు ఉన్నాయి ఈరోజు రామ్ చరణ్ సినిమాల నుంచి. కానీ పాట వేయలేదుగా. జరగండి పాట వేస్తా అన్నట్టున్నారు. నేను కూడా చూసిన, వేయలేదు. వేయాలి, సాయంత్రం చూడాలి ఇంకా. అండ్ మనం చూస్తున్నామండి, జరగండి పాట థియేటర్లో, సంధ్య థియేటర్లో వేయలేదని చాలా మంది అభిమానులు అయితే డిసప్పాయింట్ అయ్యారు. ఎనీవే, బట్ సినిమా అయితే 4Kలో చాలా బాగుందని చెప్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ద బ్లాక్ బస్టర్ కల్ట్ మూవీ ద మొగధీర్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ చాలా మంది చూస్తున్నారు. ఈసారి రామ్ చరణ్ బర్త్డే వేరే లెవెల్ ఉందని చెప్తున్నారు. ఇక్కడే కాకుండా కొన్ని పల్లెటూరు కానివచ్చు, ఆంధ్ర కర్నూలు సైడ్ కానివచ్చు, చాలామంది అన్నదానము బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు అన్నమాట. ఎలా అనిపిస్తుంది మొగధీర రిలీజ్? యాక్చువల్లీ మేము దీనికి చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చామంటే చిన్నప్పటి నుంచి దీన్ని చూస్తూనే పెరిగాం మేము అసలు. అందుకే వీ హ్యావ్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్. అండ్ చరణ్ గారి బర్త్డే అండ్ సినిమా రిలీజ్ ఎలా అనిపిస్తుంది ఈ వైబు? యాక్చువల్లీ చెప్పాలంటే చాలా మంది జనాలు చూస్తున్నాను ఇక్కడ. ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ ఆల్సో. అండ్ చరణ్ గారిలో నీకు ఇష్టమైన క్వాలిటీ ఏంటండి? డాన్స్ మూవ్స్. అండ్ ఈరోజు చాలా అప్డేట్లు ఉన్నాయి. ఆ గేమ్ చేంజర్ నుంచి సాంగ్ కూడా ఉంది. మీ ఫీలింగ్ ఎలా ఉంది? అవునా, అండ్ చాలా మంది అంటే ఆరెంజ్ తర్వాత ఈ సినిమా వచ్చింది రిలీజ్ లో, ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుంది? అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టవచ్చు, చెప్పలేం. అంటే చిన్నప్పుడు థియేటర్లో సినిమా చూసారా మీరు? చూసాం. దీనికి ఫస్ట్ డే చూసాం, మళ్ళీ ఇప్పుడు వచ్చాం రిలీజ్ కి. చూసారు చిన్నప్పుడు? అప్పుడు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? అదే ఎక్సైట్మెంట్, ఏం మారం. చరణ్ గారు ఇంకా రికార్డులు షేక్ చేస్తారంటారా రిలీజ్ తోని? చేయొచ్చు, చేస్తారు మాక్సిమం, చెప్పలేం. చరణ్ గారికి బర్త్డే విషయం చెప్పరా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మస్తున్నదన్న తెలుగు ప్రజలకు చెప్పే బాబాయ్ అబ్బాయితో చూడాలనుందా? కన్ఫర్మ్ బాబాయ్ అబ్బాయితో సినిమా చూడాలని మస్తుంది. వస్తే కూడా రికార్డ్ బద్దలైపోద్ది. హ్యాపీ బర్త్డే చరణ్ అన్న, హ్యాపీ ఉగాది. మనం చూస్తున్న మొగధీర రిలీజ్ కలెక్షన్స్ ఏ లెవెల్లో వస్తుంది? దద్దర్ వెళ్ళిపోద్ది, దద్దర్ వెళ్ళిపోద్ది. సూపర్ ఉంటుంది మూవీ, ఎక్సలెంట్ ఉన్నది. చూసాం ఆల్రెడీ. ఈసారి కూడా రికార్డ్ బద్దలైపోద్ది. లైన్అప్ చూస్తుంటే మెంటల్ ఎక్కిపోతుంది అంటారు ఫ్యాన్స్. అంటే 3 సినిమాలు వరుసగా ఎలా అనిపిస్తుంది మీకు?
మా ఫ్యాన్స్కి అయితే సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు వెయిట్ చేసినాం. ఇప్పుడైతే బ్రహ్మాండంగా విడుదలవుతున్నాయి. అందరికి వాతావరణం పండగ వాతావరణం కనబడుతుంది. చరణ్ గారిని ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అందరికి ఒకటే ముచ్చట చెప్తా బాయ్, అందరు ఎట్లుంటారు అంటే వేరేలా ఉంటారు. మేమైతే చూపిస్తాం బరాబర్. ఒక్క ముక్కలో చరణ్ బాబు గురించి ఏం చెప్తారు? అన్న సంతోషమే, అన్న సంతోషమే మా సంతోషం. హ్యాపీ బర్త్డే అన్న దేవుడు, అంతే, వేరే లెవెల్. థ్యాంక్ యూ. తమ్ముడు ఎలా అనిపిస్తుంది మగధీర రిలీజ్? అన్న 14 years తర్వాత మళ్ళీ వస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది అన్న. అంటే ఈ సినిమా ఫస్ట్ డే థియేటర్లో వస్తాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. అంటే రికార్డులు షేక్ అయితే అంటారా? ఖచ్చితంగా షేక్ అవుతుంది. లాస్ట్ టైం రిలీజ్ ఖుషి వచ్చింది, ఈసారి మగధీర వస్తుంది పక్కా. ఎలా అనిపిస్తుంది మగధీర థియేటర్లో చూడడం? మళ్ళీ ఫస్ట్ వస్తే ఆ కిక్ ఒక రకంగా చాలా హ్యాపీగా ఉంది. ఒక జాతర మొదలైందంటారా? జాతర ఖచ్చితంగా మొదలై ఉంటుంది. ఈ రోజు గేమ్ చేసే సాంగ్ వస్తుంది, నెక్స్ట్ బుచ్చిబాబు, తర్వాత సుకుమార్తో మళ్ళీ రంగస్థలం లాంటి సినిమా వస్తుంది, నెక్స్ట్ ఇండస్ట్రీ 2 ఇండస్ట్రీలు వస్తాయి. ఇంత పెద్ద లైనప్ చూస్తుంటే రామ్ చరణ్ గారి కెరియర్లు ఇంకా ఏ లెవెల్లో ఉంటుంది? నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ ఇంకో ఈ 2 సినిమాల తర్వాత ఇంకా ఇంగ్లీష్ మూవీ మార్వెల్ ఇంకా వెళ్ళిపోవాలి. ఇంకా నెక్స్ట్ జేమ్స్ బాండ్. RRR తో ఆస్కార్ వచ్చింది, ఈసారి రామ్ చరణ్ గారి నటనకు వస్తుంది అంటున్నారు, మీరేమంటారు? ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా ఆయన నటన వేరే, ఆయన షేడ్స్ వేరే. RRR చేసిన వేరియేషన్స్ ఎవరు చేయలేదు, ఎన్టీఆర్ కూడా చేయలేదు. అంటే ఆ ఎన్టీఆర్ చేసిన వేరే, ఆయన ఎక్స్ప్రెషన్స్, ఈయన వేరియేషన్స్, కళ్ళల్లో బాధ దాచుకుని మొహం అంతా కోపంగా ఉన్న ఎంత కష్టం అంటే రాజమౌళి చెప్పారు. రామ్ చరణ్ గారు ఒక వైట్ పేపర్ అంటారు, మనం ఎలాంటి బొమ్మ గీస్తే ఆయన అదే ఎక్స్ప్రెషన్ ఇస్తారు. చరణ్ రిజిస్టర్ రాయల్టీ. ప్రస్తుతంగా తిరుపతి వెళ్ళారు, ఉంటే అక్కడ వెళ్తున్నాం కానీ మిస్ అయిపోయాను. ఒక్క ముక్కలో చరణ్ గారి గురించి ఏం చెప్తారు? ఈజ్ ఏ రాయల్టీ పర్సన్, కింగ్, మల్టీ స్టార్. ప్రభాస్ రామ్ చరణ్ అని, ప్రభాస్ రాజాగా రామ్ చరణ్ సలార్ లాగా చేస్తే ఆ కిక్ వేరే లెవెల్ ఉంటుంది అన్న. అది ఇంకా రికార్డులు బ్రో. ఓన్లీ 14 movies కి గ్లోబల్ రేంజ్కి వెళ్ళిన మగాడు ఎవడు బ్రో? జై రామ్ చరణ్ బ్రో. అన్న హ్యాపీ బర్త్డే అన్న. జై చరణ్, జై చరణ్, జై చరణ్. బ్రో మగధీర రిలీజ్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగా ఆనందంగా అనిపిస్తుంది బ్రో. రికార్డులు షేక్ అవుతాయి ఈసారి మగధీరతో? రికార్డులు షేక్ అయ్యేదే బావాడుతో. అండ్ ఈసారి బర్త్డే వచ్చింది, అండ్ అప్డేట్లు 3 అప్డేట్లు మళ్ళీ మగధీర రిలీజ్ ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది. సుకుమార్తో మూవీ, అలాగే బుచ్చిబాబుతో కూడా నెక్స్ట్ మూవీ ఉంది కదా, చాలా ఆనందంగా అనిపిస్తుంది. థియేటర్లో చూసారు సినిమా. అంత ఏజ్ అంత మెచ్యూర్గా లేదు. అంటే జరగండి సాంగ్ ఇప్పుడు 9కి దీంట్లోనే రిలీజ్ చేస్తామని చెప్పినందుకు ఇంకా హ్యాపీగా ఉంది. ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి మీకు? చాలా ఓవర్గా ఉంది. రికార్డులు షేక్ అవుతాయి అంటారా? షేక్ అయ్యేది మా వాడితోనే. రామ్ చరణ్ గారికి తిరిగి ఉండదు ఇంకా 50 ఏళ్ళ వరకు అంటున్నారు, మీరేమంటారు? ఆయన లైనప్ చూస్తుంటేనే అర్థమైపోతుంది ఎలా ఉందో. అండ్ ఎన్టీఆర్ తో మల్టీ స్టార్ చూసాం మనం, నెక్స్ట్ ఏ హీరోతో వేస్తే బాగుంటారు రామ్ చరణ్ గారు? ప్రభాస్తో. ఎలాంటి మూవీ? మాస్, ఎందుకంటే వాళ్ళిద్దరికి సెట్ అయింది మాస్ కాబట్టి. అండ్ ఈసారి కలెక్షన్ ఏ లెవెల్లో ఉండబోతుంది రిలీజ్ కు మగధీర? లాస్ట్ టైం ఈ ఏరియాలో ఆరెంజ్ ఎక్కువ వచ్చింది, ఇప్పుడు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బర్త్డే విషయం చెప్పండి అన్న. హ్యాపీ బర్త్డే అన్న, 1 second, మంచిగా ఉండాలి. బ్రో ఎలా అనిపిస్తుంది ఒక కళ్యాణ్ ఫ్యాన్ గా? చాలా బాగుంది. ఎంత ఎంజాయ్ చేయాలి కదా, ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేయాలి సినిమాని. అందరూ పవన్ కళ్యాణ్ గారు అండ్ రామ్ చరణ్ గారు బాబాయ్ విఎస్ అబ్బాయి కలవాలనుకుంటున్నారు సినిమాతో, ఎలా అనిపిస్తుంది? కలుస్తారు, తప్పకుండా కలుస్తారు. తప్పకుండా పాలిటిక్స్లో సపోర్ట్ చేస్తాడు, తప్పకుండా గెలుస్తాడు. దాన్ని అందరం సపోర్ట్ చేయాలి. ఒక జనసేన అధినేత ఫ్యాన్ గా మీరు రామ్ చరణ్ గారికి ఏం చెప్తారు బర్త్డే సందర్భంగా? హ్యాపీ బర్త్డే చెప్తాం, ఇంకేం చెప్తాము. ఇంకా రీచ్కి వెళ్ళాలి, గ్లోబల్ స్టార్కి వెళ్ళిండు, ఇంకా మోస్ట్ ప్రాబబ్లీ హాలీవుడ్లో కూడా ఛాన్సెస్ రావాలి. థ్యాంక్ యూ. 4Kలో ఎలా సినిమా మొత్తం కట్ చేసిండు? 4Kలో ఎలా అనిపించింది? 4K అని ఏం లేదన్న, కాకపోతే నార్మల్ ప్రింట్. 4K ఏం లేదు, కాకపోతే ఎక్స్పీరియన్స్ బాగుంది. మూవీ కట్ చేసిండు, సాంగ్ అసలు ఎక్స్పెక్ట్ చేస్తే సాంగ్ చేయలేదు. అనిపించారు చరణ్ బాబు? సాంగ్ చేయలేదు భయ్య. గీత హ్యాపీ బర్త్డే చరణ్ అన్న. గీత హ్యాపీ బర్త్డే అన్నయ్య. సాంగ్ వేయలేదన్న, చాలా ఎక్స్పెక్ట్ చేసినాం, సాంగ్ అయితే 1000 crores.
ఎలా అనిపించింది? చాలా బాగుంది కానీ సాంగ్ మాత్రం వేయలే బ్రో లాస్ట్ కి సాంగ్ వేయలే అన్న యూట్యూబ్లో చూడండి. 100 days పక్కా 100 days బాగుంది సినిమా బాగుంది రికార్డులు షేక్ అంటారా? ఎలా అనిపించింది మేడం? చెప్పండి ఎలా అనిపించింది? ఎలా అనిపించిందండి? జరగండి సాంగ్ వేయలేదు బ్రో ఎలా అనిపించింది? సూపర్ భయ సాంగ్ ఒక్కటే వేయలే మోసం చేసినారు నా పాట వేయలేదన్నా పాట వేయలేదు బ్రో సాంగ్ లేదు బ్రో ఎలా అనిపిస్తుంది బ్రో? ఎలా అనిపిస్తుంది? మోదీరా ఎలా అనిపిస్తుంది? సూపర్ చరణ్ బాబు ఎలా ఉన్నారు? సూపర్ ఆయన గురించి చెప్పగలేదు ఇక సినిమాకు ఉంది కట్ చేసిర్రు సూపర్ బ్రో సూపర్ ఎలా ఉన్నారు బ్రో? చరణ్ బాబు ఎలా ఉన్నారు థియేటర్లో? బ్లాక్ బస్టర్ మైండ్ పోతుంది లోపల పిచ్చి లేపిల్ బ్రో పిచ్చి లేపిల్ సూపర్ సూపర్ పడేసిండు. సాంగ్ ఎలా అనిపించింది బ్రో? సాంగ్ వేయలేడు బ్రో సాంగ్ వేస్తా అని చెప్పి పిలిపించిండు థియేటర్ కి మాకు నైట్ షో ఉంటే కానీ ఇప్పుడు ఇటం బుక్ చేసుకొని వచ్చాం సాంగ్ వేయలేడు దిల్ రాజు కానీ వేయలేదు బ్రో అసలు పాట ఏంటి బ్రో అసలు ఎలా చేస్తారు సాంగ్ వేసలేరు అన్న లోపల సినిమా ఎలా అనిపించింది? మొగదీరా సినిమా ఇండస్ట్రీ ఇటు సినిమా గేమ్ చెప్తావు కానీ గేమ్ చేంజర్ సాంగ్ క్వాలిటీ ఎలా అనిపించింది? క్వాలిటీ సూపర్ ఉంది 10-15 సంవత్సరాలు వచ్చింది కదా నేను ఇంటికి రోజు చూస్తుంది కానీ థియేటర్లో చిన్నప్పుడు చూసినాం మళ్ళీ ఇప్పుడు వచ్చి థియేటర్ చూడడం సూపర్ ఉంది. చరణ్ గారి 3 సినిమాలు అప్డేట్లు వస్తున్నాయి, మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఫీలింగ్ ఏముంది లోపల స్లోగన్స్ లెక్కనే ఉంటుంది ఫీలింగ్ కూడా అన్నా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్న కొంచెం డిసప్పాయింట్ అన్న గేమ్ చేంజర్ సాంగ్ వేసలేరు సంధ్య థియేటర్ 70mm అన్నారు గొడవ అయింది లోపల పెద్ద గొడవ అయింది బయట చూస్తే మళ్ళీ ఈ షో కన్నా జరగండి పాట వేయలేదన్న ఫుల్ డిసప్పాయింటెడ్ జరగండి సాంగ్ మాత్రం వేసలేరు మూవీ కూడా కట్ చేసిండు చేసినారా లాస్ట్ మూవీ కట్ చేసి ఫుల్ డిసప్పాయింటెడ్ అన్న ఎలా అనిపించింది? అంటే 4K బాగుంది కానీ మూవీ కట్ చేసిండు కత్తికి పదును ఎక్కువ రామ్ చంద్ర ఫ్యాన్స్ పగర ఎక్కువ ఓకే జాబిలంబకి జాకెట్ వేయలే లోపల వెరీ డిసప్పాయింటింగ్. అన్న ఎలా అనిపించింది అండి రిలీజ్? జాబిలమ్మకి జాకెట్ వేయలే కానీ వీనికి డ్రైవర్ వేస్తాను డిసప్పాయింటెడ్ అన్న పాటనే వేయలేదు జరగండి కొత్త సాంగ్ సినిమా ఎలా అనిపించింది చెప్పండి? అన్నా జరగండి జరగండి సాంగ్ వేయలేదు అంతవరకు ఏం చేయడం అన్నకి న్యాయం లేదు 4K ఎలా అనిపించారు బాబు? మామూలు లేదు అసలుకి అరాచకం అసలుకి షేక్ అంటారా? మస్తు సూపర్ సూపర్ పాట వేయలేదు బ్రో కానీ జరగండి సాంగ్ వేయాలన్న ఫుల్ డిసప్పాయింట్ అన్న అందరూ మైండ్ బ్లోయింగ్ అన్న జరగండి సాంగ్ వేయలేదన్న సినిమా కట్ చేసారు సూపర్ చెప్పండి ఎలా అనిపించింది మూవీ? చాలా రోజులు చూసారు కదా. చాలా బాగా అనిపించింది 2009లో ఎప్పుడో తీసాడు మన చరణ్ అన్న సూపర్ ప్రతి సీన్ ప్రతి షాట్ గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ ఎలా అనిపిస్తుంది అన్న? సూపర్ బాగుంది. జరగండి సాంగ్ ఎలా అనిపించింది? మేడం ఎలా అనిపించింది మేడం? గొంతు పోయింది అందరిది షేర్ ఖాన్ డబ్బింగ్ నేనే అసలు సూపర్ ఎంజాయ్ చేస్తాం చాలా బాగుంది చరణ్ అసలు అమేజింగ్ అతను అసలు అమేజింగ్ అసలు జరగండి సాంగ్ వినలేదు ఇంకా ఇప్పుడు వినాలి ఇప్పుడు వినాలి ఇప్పుడు సినిమా మాత్రం సూపర్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ఎలా అనిపిస్తున్నాయి? చాలా హ్యాపీగా ఉంది సుకుమార్ సినిమా అయితే 17 రచ్చ లేకపోతుంది 1000 crores ప్లస్ పక్కా సినిమా చాలా బాగుంది మళ్ళీ మాకు ఒక మాదిరా మళ్ళీ మాకు చాలా అంటే